కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనమైపోతుందమ్మా. దేవుడే లేడాను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా. అన్ని రంగాలలో సంఘాలు పుట్టేను, చీటికి మాటికి సమ్మెలే జరిగేను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరిగినవి జరగనివి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మనలో చాలామందికి ఈ కాలజ్ఞానాన్ని నమ్మాలా అనే డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ జరిగిన సంఘటనలను వింటే ఆ డౌట్ మీకు క్లారిఫై అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే వీడియోని స్కిప్ చేస్తే మీరు చాలా విషయాల్ని మిస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ముందు ముందు మన ఛానల్లోనే ఎన్నో అప్లోడ్ అవ్వబోతున్నాయి. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని నేను 2 భాగాలుగా విభజించాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టు జరిగినవి, ఇక రెండవది కాలజ్ఞానంలో చెప్పినట్టు జరగనివి అలాగే జరగబోయేవి. సో ఇప్పుడు మనం జరిగినవి తెలుసుకుందాం. నీటితో దీపాలు వెలిగిస్తారు, అంటే వాటర్ నుండి కరెంట్ జనరేట్ చేసి లైట్స్ని వెలిగిస్తారని. ఎడ్ల బండులు లేకుండా వాహనాలు నడుస్తాయి, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే అన్ని వెహికల్స్ పెట్రోల్తోనూ డీజిల్తోనూ లేదా గ్యాస్తోనూ, అలాగే ఈ మధ్య మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ దానికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంటికి యజమాని అనేవాడు ఉండడు, అలాగే ఉమ్మడి కుటుంబాలు నశించిపోతాయి. ప్రజెంట్ ఇది జరుగుతుంది. ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు చాలా రేర్ అయిపోయాయి. మేబీ ఫ్యూచర్లో ఇవి కనబడకపోవచ్చు. వేశ్యల వల్ల అనేక రోగాలు వస్తాయని, వాటిలో కొన్ని రోగాలకి అసలు మందు ఉండదని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తే వేశ్యల వల్ల ప్రధానంగా వచ్చే రోగం HIV. దీనికి ఇప్పటికి కూడా అసలు మందు లేదు. ఇది వచ్చిన వారు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసి మాట కంటే కాగితానికి విలువ ఉంటుంది, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా డాక్యుమెంట్ రూపంలో ఉంటేనే అది చెల్లుతుంది. అలాగే చాలా పనులు చేయడానికి లంచం ఇవ్వవలసి వస్తుంది. సల్ల కంటే కళ్ళు గొప్పని తాగేవారే ఎక్కువైపోతారు. సో ప్రజెంట్ మన వరల్డ్లో 70% అందరూ అలాగే ఉన్నారు. మిగతా 30% మాత్రమే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉన్నారు. అతి తిండి అతి నిద్ర వల్ల ప్రజలు విపరీతమైన రోగాలతో బాధపడతారు, అంటే ఒబెసిటీ, హార్ట్ అటాక్, ఇలా చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నిద్ర తిండి విపరీతమైనప్పుడే మన ఆయుష్ అనేది తగ్గుముఖం పడుతుంది. కాశీలో దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుంది అని చెప్పారు. సరిగ్గా 1990 టైంలో గంగా నది బాగా వరదలు వచ్చాయి. అప్పుడే అక్కడ కలరా వ్యాధి కూడా వ్యాపించింది. ఆ సమయంలో ఎవరూ కూడా కాశీ టెంపుల్కి వెళ్ళలేదు. 40 రోజుల తర్వాత వరదలు తగ్గడంతో అప్పటి నుండి వాళ్ళు కాశీ వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఒక వితంతువు 16 సంవత్సరాల పాటు మన దేశాన్ని పాలిస్తుంది. ఇది కూడా నిజమైంది. ఇందిరాగాంధీ గారు మన దేశానికి 16 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు, అంటే రాజకీయాల్లోకి సినిమా యాక్టర్స్ వస్తారని. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలిసిందే. చాలామంది సినిమా యాక్టర్స్ పాలిటీషియన్గా మారారు. రాజుల పాలన నశిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం నడుస్తుంది. రాజుల పాలన ఎప్పుడో మాయమైపోయింది. దొంగస్వాములు వస్తారు. ప్రజెంట్ దీని గురించి మనకు తెలిసిందే. రీసెంట్గా చాలామంది దొంగస్వాములు బయటపడ్డారు. అయినా కూడా చాలామంది వాళ్ళనే నమ్ముతున్నారు. ఇక్కడ నేను అంటుంది, నిజంగా ధ్యానం చేసి స్వామి వివేకానంద లాంటి గొప్పవారిని కాదు, స్వామీజీ ముసుగుల్లో ఉన్న కొంతమంది దొంగ మనుషుల్ని. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మంగారు ఫ్యూచర్ గురించి ఏం రాశారో చెప్పుకుందాం. 2027-2028 సంవత్సరాల మధ్యలో సూర్యుడు ఒక రింగ్ లాగా కనిపిస్తాడంట. 2034-35 సంవత్సరాల్లో పౌర్ణమి తర్వాత 8వ రోజు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి మరియు అమ్మవారు వింధ్యా పర్వతం మీదకి వెళ్తారంట. కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కుపుడకను అందుకుంటుంది అని చెప్పారు. ఇది జరిగితే మన భూమి మీద అత్యంత భయంకరమైన విపత్తు సంభవిస్తుందని చెప్పారు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని
వేప చెట్టుకు అమృతం కారుతుందని, శ్రీశైలంలో దక్షిణంలో ఉన్న కొండ మీద నుంచి రాళ్లు పడి జనం చనిపోతారని ఆయన గ్రంథాల్లో ఉంది. ఇలా ఇంకా ఎన్నో జరగనివి ఉన్నాయి. అయితే ఇవి జరగవు అని కాదు, ఫ్యూచర్లో ఒకవేళ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ కాలజ్ఞానాన్ని కొంతమంది నమ్మచ్చు, మరి కొంతమంది నమ్మకపోవచ్చు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలుస్తుంది.